ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో ఏపీలో కొందరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా తమకున్న ఆస్తులు, అప్పుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు వివరించారు. ఈ క్రమంలో కొందరు నేతలకు సొంత ఇళ్లు లేకపోవడం, మంత్రులుగా చేసిన వాళ్లకు కూడా కార్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు దగ్గర కేవలం 11,560 రూపాయలు మాత్రమే నగదు ఉందట. ఆయన భార్య భువనేశ్వరి దగ్గర 28,822 మాత్రమే ఉన్నాయట. ఇక చంద్రబాబు చరాస్తుల విలువ 4,80,438 కాగా, భువనేశ్వరి చరాస్తుల విలువ 810,37,08,883 రూపాయలు. చంద్రబాబు స్థిరాస్తుల విలువ 36,31,481 కాగా, భువనేశ్వరి స్థిరాస్తులు 85,10,41,128 ఉన్నాయట. ఇక తనకు 3,48,81,937 రూపాయల అప్పులు ఉన్నట్లు చెప్పారు చంద్రబాబు. భువనేశ్వరికి కూడా 6,83,19,895 రూపాయల అప్పులు ఉన్నాయట. ఇక తనపై మొత్తం 24 పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో చెప్పారు చంద్రబాబు. బాలకృష్ణ కూడా హిందూపురం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన దగ్గర ప్రస్తుతం 9,35,987 రూపాయలు మాత్రమే ఉన్నాయట. ఆయన భార్య వసుంధర దగ్గర 8,90,080 రూపాయలు ఉన్నాయట. ఇక బాలకృష్ణకు ఓవరాల్ గా 81,63,00,000 విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. వసుంధరకు 140,38,83,000 విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు 58,63,66,000 ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో చెప్పారు. ఇక తనకు 9,09,22,000 అప్పులు ఉన్నాయని చెప్పారు బాలకృష్ణ. తన భార్యకు 3,83,98,000 అప్పులు ఉన్నాయంటూ అఫిడవిట్ లో వివరించారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయన అఫిడవిట్ ప్రకారం అవినాష్ కు 10,61,00,000 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయట. 1,92,00,000 విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఇక ప్రస్తుతం తన దగ్గర 14,36,200 నగదు ఉన్నట్లు చెప్పారు అవినాష్ రెడ్డి. ఇక తన భార్య సమతకు 94 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పారు. దాంతో పాటు 5,31,00,000 విలువ చేసే చరాస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. సమత దగ్గర ప్రస్తుతం 8,06,500 రూపాయల నగదు ఉందట. ఇక తనపై 2 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అఫిడవిట్ లో మెన్షన్ చేశారు అవినాష్ రెడ్డి. ఇక నగర నుంచి మాజీ మంత్రి రోజా కూడా తమ నామినేషన్ దాఖలు చేశారు. రోజా అఫిడవిట్ ప్రకారం ఆమె దగ్గర ప్రస్తుతం 50,229 రూపాయల నగదు మాత్రమే ఉందట. రోజా భర్త సెల్వమణి దగ్గర 50,000 నగదు ఉందట. రోజాకు 4,58,43,501 రూపాయి విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. సెల్వమణికి 96,90,804 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. రోజా కూతురు అంశు మాలికకు 24,53,730 రూపాయలు విలువ చేసే చరాస్తులు, కొడుకు కృష్ణ కౌశిక్ కు 14,85,308 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఇక తనకు 6,71,71,529 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు కూడా ఉన్నాయని చెప్పారు రోజా. తన భర్త సెల్వమణికి 1,11,09,358 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయట. అంశు మాలికకు 27,54,400 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు, కృష్ణ కౌశిక్ కు 49,87,075 రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయంటూ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారు రోజా. గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన వీళ్లకు ఇంత తక్కువ ఆస్తులు ఉండడం, సొంత కార్లు కూడా కొందరికి లేకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.